హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ ఇంటి వంట. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పాలక్ చెన్నా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మామూలుగా మనం పాలాకుతో పాలాకు పప్పు అని లేదా పాలక్ పన్నీర్ అని అలా తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. అవే కాకుండా ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఒకసారి పాలక్ చెన్నా పులావ్ ట్రై చేయండి. ఎంతో హెల్తీ అలాగే రుచిగా కూడా ఉంటుంది. ఈ పాలక్ చెన్నా పులావ్ తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని బాయిల్ చేయండి. వాటర్ కొంచెం ఉడుకుతున్న సమయంలో ఇందులోకి ఒలిచి పెట్టుకున్నటువంటి పాలాకుని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 కట్టల దాకా పాలాకుని తీసుకొని ఆకుల్ని మాత్రమే ఒలిచి తీసుకున్నానండి. మనం వేసుకున్నటువంటి పాలాకు వాటర్లో బాగా బాయిల్ అయ్యి డార్క్ గ్రీన్ కలర్లోకి మారుతున్న సమయంలో వాటర్లో నుంచి సపరేట్ చేసి ఒక గిన్నెలోకి కూల్ వాటర్ని తీసుకొని అందులోకి వేసుకోండి. పాలాకు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఆకుని మాత్రమే యాడ్ చేసుకొని ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ అయ్యేటట్లుగా మిక్సీ పట్టుకోండి. చూస్తున్నారు కదండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే పాలాక్ అనేది ఇలాగ చక్కగా పేస్ట్ లాగా తయారవుతుందండి. మిక్సీ పట్టుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి షాజీరా బిర్యానీ దినుసులు వేసుకొని అలాగే బిర్యానీ ఆకు కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని కొంచెం వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా తరిగినటువంటి 2 పెద్ద సైజ్ ఉల్లిపాయల్ని యాడ్ చేసుకొని వేపుకోండి. ఉల్లిపాయలు వేగి కొంచెం కలర్ మారుతున్న సమయంలో ఇందులోకి 1½ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి పాలాకు పేస్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. మనం ఇందులోకి ఎటువంటి కారాన్ని యాడ్ చేసుకోమండి. మనం వేసుకున్న మిర్చితోనే కారం వస్తుంది కాబట్టి కారం ఎక్కువ ఇష్టపడేవారైతే ఇంకొక మిర్చిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక రాత్రి మొత్తం నానపెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నటువంటి చెన్నాని యాడ్ చేసుకోండి. చెన్నా క్వాంటిటీ అనేది మీకు నచ్చినట్లుగా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే 1/2 కప్ చెన్నాని యాడ్ చేసుకున్నాను. చెన్నా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి. నేను ఇప్పుడు ఇందులోకి కొంచెం హెల్తీగా ఉండడానికి ఒక 5 గంటల పాటు నానపెట్టుకున్నటువంటి బాదం పప్పుని తొక్క తీసి దబ్బ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి బాస్మతి రైస్ అయితే బాగుంటుందండి. మనం నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. బియ్యం వేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మిక్సీ పట్టుకున్నటువంటి జార్లోకి వాటర్ని పోసుకొని ఆ వాటర్ని యాడ్ చేసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ని కూడా తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని చివరిగా కొంచెం కొత్తిమీరను చల్లుకొని ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా, ఒక 10-15 నిమిషాల తర్వాత వాటర్ అనేటివి చక్కగా ఇంకిపోయి రైస్ అనేది కుక్ అయిపోయి కొంచెం తేమగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, అన్నం అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. తేమ అనేది అస్సలు ఏమీ ఉండదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే కదపకుండా వదిలేసి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉంటుంది. అంతే అండి, చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా పాలక్ చెన్నా పులావ్ తయారైపోయింది. ఇందులో మనం పాలకూర అలాగే చెన్నా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎంతో హెల్తీ అండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. కాబట్టి ఈసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్స్ని నాతో షేర్ చేసుకోండి.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.